పేరు సార్ వెంకట స్వామి. స్వామి గారు ఏం చేస్తుంటారు సార్? నేను సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నాను. ఓకే సార్, మీది విశాఖ దక్షిణ నియోజకవర్గం అక్కనే సార్ మా ఇల్లు. సార్ యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని 5 సంవత్సరాలు చూశారు కదా, అసలు ఎలా అనిపించింది సార్ మీకు? సార్ ఇంతకంటే కష్టమైన ముఖ్యమంత్రి, ఇంతమంది కష్టకాలం ఎప్పుడు రాకూడదు, రావద్దు కూడా ఉన్న విషయం. తర్వాత ఆయన ఎవరో శనులు బాణం వదిలాడు కదండి, ఏది పాదయాత్రలో. ఆ బాణం ఎందుకు రివర్స్ నీకు గుచ్చుకుంటుంది? అది నీకు తెలియదా? నువ్వు తప్పు చేసావని. మీ చిన్నాన్ని ఎందుకంటే చచ్చిపోయాడు, చంపిన వాళ్ళు మీకు తెలియదా? మీరు ఎందుకంటే దాన్ని ఇంటికెళ్ళి చేయలేదు? ఏమండి అక్కడ సిబిఐకి అప్పచెప్పారు కేసు మన రాష్ట్రం వదిలి పక్క రాష్ట్రానికి. ఇప్పుడు కూడా ఎందుకంటే అబద్ధం ఆడతారు, దేవుడు చూసుకుంటారు. తప్పు కదండి. ఇవన్నీ మీరు తెలుసుకుంటే, మీరు నిజాయితీగా ఉంటే ఇప్పుడైనా మేము ఓట్లు ఇచ్చి గెలిపిస్తాం. మీలో తప్పు ఉంటే అసలు రావద్దు ఓట్లకి. అది ఇంక ఈ ఏరియాలో ఎవరు నిలబడ్డా వైఎస్ఆర్. విశాఖపట్నం ప్రాంతం 5 సంవత్సరాలు ఎలా ఉంది సార్? అసలు రుచుకొని బోడుగుండలాగా అయిపోయింది మా జీవితం. అంతే. తాగిన మందు దరిద్రమే, ఇచ్చే డబ్బులు దరిద్రమే, తీసుకుంటే ఓటు కూడా దరిద్రమే. ఇంతకంటే ఏం చెప్పాలి? ఎవరికైనా కానీ ఎంప్లాయ్మెంట్ కావాలి. ఇప్పుడు ఉన్న జనరేషన్ 6 లక్షలు ఇల్లు పట్టాలు ఇచ్చామని చెప్తున్నారు. నాకు కూడా ఇల్లు పట్టా ఇచ్చారు. దాంట్లో ఒక పునాది లేదు. 35,000 రూపాయలు నా చేత కట్టించుకున్నాను కూలోడి చేత. ₹1 కూడా వాల్యూ లేదు. ఒక విషయం, ఆ ఇల్లులు ఇవ్వడం కంటే మా ప్రాణం అక్కడ తీసుకోవడం బెస్ట్. ఎందుకంటే కట్టినా ఉన్నాం, ఎందుకంటే పిల్లర్స్ లేవు, బేస్మెంట్ లేదు, మట్టి పోసి. నేను ఇంకా మీకు కావాలంటే ఎవిడెన్స్ నా సెల్లో ఇంట్లో పెట్టి వచ్చాను ఇప్పుడు స్టార్టింగ్లోని, అది ఇస్తాను మీకు. మీరు డైరెక్ట్గా లైవ్ ఇవ్వచ్చు. ఏ పార్టీ అయినా, ఏ ఛానల్కైనా. అది మట్టి పోసి పైన సిమెంట్ వేస్తే, గోడలు కడితే ఆ స్లాబ్ కూలిపోతే వర్షాలు వచ్చి ఎవరు చచ్చిపోతారు? మేము చచ్చిపోతామా? నాయకులు చచ్చిపోతారా? మేమే చచ్చిపోతాం. దయచేసి అలాంటి ఇల్లు ఎక్కడా కట్టదు. 36 లక్షలు ఇల్లు పట్టాలు ఇచ్చి కట్టే ఇల్లు పిల్లలతో కట్టండి. ఎందుకంటే చంద్రబాబు 4 ఫ్లోర్లు కట్టే, 3 ఫ్లోర్లు కట్టే పిల్లలతో కట్టాడు. అది విలువైన ఇల్లు, అది విలువైన ఇల్లు. రాజశేఖర టైంలో ఉన్న కూడా తప్పు మాట్లాడద్దండి. రాజశేఖర రెడ్డి కూడా మంచి ఇల్లే కట్టాడు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి కట్టే ఇల్లు వాళ్ళ నాయకులకైతే మంచి ఇల్లు కడతాడు, మిగతా వాళ్ళకైతే కట్టాడు. కట్టాల్సిన ఇల్లు కూడా కట్టలేదు ఇంకా. సరే ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది. ఎలక్షన్ వచ్చినా సరే మా ఇల్లు కట్టేస్తారని మాకు నమ్మకం కూడా లేదు. సార్ ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ ఏమైనా ఉంది సార్ ఈ వైజాగ్లో? కొత్త కంపెనీ ఉద్యోగాలా? ఎన్నో లక్షల ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు ఇచ్చినా ఇవ్వకపోయినా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాడు. నువ్వేం లక్షలు ఇచ్చావు? వాలంటీర్లు పెట్టావు. ఎంత జీతం ఇచ్చావు? 5,000 అన్నావు. వాళ్ళు ఏదో తప్పు మాట్లాడాలని వాళ్ళ మీద నిందేశావు. నువ్వే ఆ 10,000 ప్రకటించకూడదు, లేకపోతే 20,000 ప్రకటించి. వాళ్ళు కూడా డిగ్రీలు చదివిన వాళ్ళు, మా అలాంటి ఇదే చదువులేని వాళ్ళు కాదు కదా. వాళ్ళకి ఉపాధి నువ్వేమండి, నువ్వు ఛాలెంజ్ చేసి ఓపెన్గా చెప్పు 20,000 ఇస్తాను జీతమని. వాళ్ళకి ఇవ్వండి. వాలంటీర్లు మీ దగ్గర కదా పనిచేశారు. చంద్రబాబు నాయుడు కాదు, ఇంకొక పవన్ కళ్యాణ్ కాదు. పవన్ కళ్యాణ్ అసలు పాపం రాజకీయంలో పూర్తిగా లేడు. అయితే నువ్వు ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యావు, వాలంటీర్లు పెట్టావు, 5,000 జీతం ఇస్తాను. వాళ్ళు డిగ్రీలు చదివిన కుర్రోళ్ళు ఎన్నో లక్షల మందికి ఇచ్చావు. ఆగు, ఎంతో మంది లక్షలకి ఇచ్చావు. సరే వాళ్ళకి ఒక 20,000 జీతం, ఇలాంటి 15,000 ఆయన పోటీ ఇంకొక 5,000 పెంచు. అప్పుడు పింఛనీలు ఇచ్చేది అప్పుడు పెంచావు కదా. ఇప్పుడు అలాగే వాలంటీర్లు పెంచండి. వాలంటీర్లు మంచి వాళ్ళండి, వాళ్ళు ఇంటింటికి వచ్చి కష్టం చేస్తున్నారు, వాళ్ళు మంచి సర్వీస్ చేస్తున్నారు. వాళ్ళని తప్పు ఎవరు పట్టదు, ఏ రాజకీయం పట్టదు, ఏ పార్టీ పట్టదు. వాళ్ళకు నువ్వు జీతం పెంచి వాళ్ళు చదివిన చదువుకి, వాళ్ళ డిగ్రీకి నువ్వు వాల్యూ ఇచ్చేయి. అంటే ఇప్పుడు ఇక్కడ రిషికొండకు గుండు కొట్టడం, ప్రకృతి సంపదను దోచేయడం, ఎర్రమట్టి దెబ్బలు యాక్చువల్గా ఇక్కడ హెరిటేజ్ సైట్లు అవి, వాటిని కూడా దోచేశారంటున్నారు. మీకు ఎలా అనిపించింది? చాలా పాపం సార్ అలాంటి పనులు. చెట్లు నరికేయడము, నీ కోసము, నీ స్వార్థం కోసము, నీ మీటింగ్ కోసం చెట్లు నరికడం అవన్నీ తప్పు. మీ నాయన చేశాడు కదా, అదే రాజకీయం, అదే పాదయాత్ర, అదే మీటింగ్లో. ఆయన ఎక్కడేం తప్పు చేయలేదే. చనిపోయాడు మహానుభావు. ఎక్కడ 2 సార్లు దండం పెడతాను రాజశేఖర గారికి. ఎందుకంటే మేము ఆయనకంటే చిన్నవాళ్ళమే. నువ్వు ఆ బాటలో నడువు తప్ప తప్పు బాటలు నడవద్దు. మంచోడు. మీ విశాఖపట్నానికి ఉన్న సమస్యలు తీర్చాలంటే ఈ పార్లమెంట్ పరిధిలో సాఫ్ట్వేర్ కంపెనీలు రావాలి. నిరుద్యోగ భవిష్యత్తు. మేము ఎలాగ చదువుకోలేదు, ముసలివాళ్ళం అయిపోయాం. కుర్రోళ్ళకి మంచి భవిష్యత్తు ఏమండి. ఎందుకు సత్యం కంప్యూటర్ కానీ తగిలిశారు? ఎక్కడున్నాయి అసలు? కంప్యూటర్ సిస్టమ్ ఏమన్నా వచ్చిందా? నిరుద్యోగ భవిష్యత్తు ఏమైనా బాగు చేసావా? బటన్ నొక్కాను, డబ్బులు వేసింది. ఎవరికండి వేసావు? ఎవరికి వేసావు? ఎంతమందికి వచ్చాయి? మాకైతే ఏమీ లేదు. సరే ఒక విషయం, నీవు మళ్ళీ రావాలని కోరుకుంటే చేసే ఉపాధి నెంబర్ 1 చెయ్యి. నువ్వే దేవులా పూజిస్తావు. ఎందుకంటే ఏం చెప్పలేదు జగన్మోహన్ రెడ్డికి ఈ డైలాగ్. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్ కాదు. చంద్రబాబు నాయుడు ఎప్పుడో చేశాడు ముఖ్యమంత్రి. ఇప్పుడు నువ్వు 5 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసావు. ఆగరా. అయితే జగన్మోహన్ రెడ్డి కూడా మేమేమో శత్రువులం కాదండి, మిత్రులమే. కానీ చేసే పరిపాలన డబ్బులు చేయొద్దు. డబ్బులు ఇవ్వకుండా నువ్వు చేసే ఉపాధి చెయ్యి. అప్పుడు నువ్వు కరెక్ట్ ముఖ్యమంత్రి అనిపించుకో. మేము ఖచ్చితంగా ఓటేస్తాం ఆయనకే. థ్యాంక్ యూ సార్. సార్ మీ పేరండి? వెంకటరమణ గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? ఇక్కడ రిక్షా కార్మికుని. ఓకే సార్, మీది ఏ నియోజకవర్గం సార్? ఇది పౌడ నిజం. అంటే వాసుపల్లి గణేష్ గారు, వంశీకృష్ణ గారు. అవునండి. అంటే దక్షిణ నియోజకవర్గం కింద వస్తుంది. ఓకే సార్, రాష్ట్రంలో అయితే ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి మరి కొద్ది రోజుల్లో. ఇప్పటివరకు 5 సంవత్సరాల పాటు వైసీపీ ప్రభుత్వం చూశారు, జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు. మరి ఈసారి రాబోయే ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారా, జగన్ గారా?
చంద్రబాబు నాయుడు గారు అయితే కొంచెం బాగుంటుంది. ఇది దౌర్జన్య పాలన అయిపోయింది బాగా. మాలాటోళ్ళు కూలోళ్ళు కూడా ఎక్కడ బతకనివ్వటం లేదు. రౌడీజం చేసుకొని రౌడీజంగా మాలాటోళ్ళ దగ్గర డబ్బులు లాక్కోవడం ఇలాంటివన్నీ చేస్తున్నారు. ఏంటి సార్ మీలాంటి వాళ్ళ దగ్గర డబ్బులు కూడా లాక్కుంటున్నారా? మరి అదే కదా, ఇలాగ వెళ్తేప్పుడు జోబుల్లో డబ్బులు లాక్కోవడం. వైన్ షాప్ దగ్గరికి వెళ్ళి సాయంకాలం శాంపుల్ తాగుతామంటే అక్కడ జోబులు కొట్టడం. చంద్రబాబు నాయుడు గారు అయితే కొంచెం బాగుంటుంది, సైలెంట్గా ఉంటుంది. ఎక్కడ అవుతుంటే కామన్ అది, గొడవలు అయ్యి న్యూసెన్స్ కామన్ అది, మరీ ఇంత ఘోరం ఉండవు. ఎలా ఉంది సార్ ఈ 5 సంవత్సరాల్లో విశాఖపట్నం? అసలు యాక్చువల్గా విశాఖపట్నం అంటేనే ప్రశాంతమైన నగరం, ఇక్కడ ప్రజలు కూడా చాలా ప్రశాంతంగా ఉంటారంట. ఎలా ఉంది 5 సంవత్సరాల నుంచి? ఎప్పుడు ఏ పార్టీ వచ్చినా ప్రశాంతంగానే ఉంటారు ఈ సైడ్, ఆంధ్ర సైడ్. వేరే దిక్కులు అయితే గొడవలు ఉంటాయి, ఇక్కడ మాత్రం కామ్గా ఉంటారు. పని చేసుకోవడం, ప్రశాంతంగా పని చేసుకొని వదిలేలా పని చేసుకొని సాయంకాలం ఇంటికి చేరిపోతారు. ఏ మందో వేసుకొని. గొడవలు గట్ట ఇటు సైడ్ మాత్రం గొడవలు గట్ట ఏముండవు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దౌర్జన్యాలు పెరిగినాయి. దౌర్జన్యాలు బాగా పెరిగిపోయాయి. ఎక్కడ చూసినా దౌర్జన్యాలు, ఎక్కడ చూసినా అవే. ఇక్కడ ఉన్న కొత్తగా కంపెనీలు కానీ ఉద్యోగాలు కానీ ఇలాంటివి ఏమైనా వచ్చినాయి? ఏది లేదు. లేబరే అలా కడుపులో పాలు పెట్టుకొని అందరూ ఖాళీగా కూర్చుంటున్నారు. పనిపాట్లు లేక ఖాళీగా కూర్చుంటున్నారు లేబర్ వీళ్ళంతా. ఈ మద్యం ఎట్లా ఉంటుంది? యాక్చువల్గా మద్య నిషేధం చేస్తాను అని చెప్పారు. అస్సలు అది విషం అండి. అది ఆ మందు 150 రూపాయలు అలాగే అమ్ముతున్నారు, విషం. అక్కడ తాగిన వాళ్ళల్లా ఎందుకు తాగుతున్నానని తెలిసినా సరే అక్కడికి తప్పదని వెళ్ళి సాయంకాలం పాటు వెళ్ళి తాగుతున్నారు. ఆ విషం. రేట్లు కూడా పెంచారని అంటున్నారు. మామూలు చీప్ క్వాలిటీ లాగా ఉన్నది ఒకటే మందు, బాటిల్స్ సింబల్స్ వేరు. 230 దాకా అమ్ముతున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఉంటే కూడా 120-130 రూపాయలు ఉండేది క్వార్టర్, కాస్ట్లీ మందు. అదే మందు చీప్ క్వాలిటీ కూడా 230 రూపాయలు అమ్ముతున్నారు. ఆ 230 ఆ మందులకైనా సరే జనాలు వెంకటేశ్వర థియేటర్ దగ్గర చూడండి, ఆ వైన్ షాప్ దగ్గర కొట్టి చేస్తుంటారు. ఆ కొట్లాటల్లోనే ఏదో తాగడానికి వెళ్ళి వాళ్ళ దగ్గర, ముసలి పెద్దోళ్ళ దగ్గర జోబులు కొట్టేస్తుంటారు. అక్కడ ఎక్కువ ఆ వైన్ షాప్తో ఉంటారు ఎక్కువ ఫుడ్ జోబులు కొట్టిన వాళ్ళు. సార్ ఇక్కడ యాక్చువల్గా గంజాయి ఇలాంటివి కూడా ఎక్కువైనాయి అంటున్నారు విశాఖపట్నంలో. ఎంతవరకు వస్తుంది? ఇటు సైడ్ అంత కాల్చిన వాళ్ళ లేరు. సో ప్రభుత్వం అయితే చంద్రబాబు గారు వస్తే మీకు బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్, మీ పేరండి? బుచ్చిబాబు అండి. బుచ్చిబాబు గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? మాది ఫాస్ట్ ఫుడ్. సార్ ఇది విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం అనేది? అవునండి సార్. రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూశారు, వైసీపీ ప్రభుత్వాన్ని చూశారు. మరి కొద్ది రోజుల్లో అయితే ఎన్నికలు జరగబోతున్నాయి. రాబోయే ఎన్నికల్లో ఏ ప్రభుత్వం ఏర్పడి ఎవరు ముఖ్యమంత్రి అయితే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుంది, మీ ప్రాంత అభివృద్ధి బాగుంటుంది? చంద్రబాబు నాయుడు గారా, జగన్ గారు? అలాగా ప్రజలకు తెలుసండి. నేను చెప్పే బదులు ప్రజలకు తెలుసు. మీ ఒపీనియన్? నా ఒపీనియన్ వదిలేయండి, ప్రజలకు తెలుసు. అది ఎవరి చేతిలో ఉంటే, అంటే ఒక ఉదూ తుఫాను ఉందంటే చంద్రబాబు నాయుడు పొగుడుతారు. ఇక్కడ పొగడ్డానికి ఇంకో విషయం లేదు కదా. మరి ఒక ఉదూ తుఫానే తీసుకోండి, చంద్రబాబు నాయుడు గురించి మొత్తం రాష్ట్రం అంతా మనం చెప్పలేము. ఆయన ఏం జరిగింది అప్పుడు? ఉదూ తుఫాన్ వచ్చిన తర్వాత ఏం జరిగింది? చంద్రబాబు నాయుడు డైరెక్ట్ చూసాం. ఇక్కడ ఆయన రాత్రి రోడ్ల మీద పడుకున్నాను. నేను కౌన్సిలర్నే చూడలేదు పడుకోవడం, కానీ ఒక కౌన్సిలర్ దగ్గర నేను చూస్తున్నాను, కౌన్సిలర్ ఎప్పుడు రాలేదు. అలాంటి సీఎం ఉండి పడుకోవడం అంటే మాట్లాడి ప్రాణాలు తెగించి పోరాడినట్టే కదా. అప్పుడు బాగా నష్టపోయిందా వైజాగ్? ఓల్డ్ మీరు వైజాగ్ వాళ్ళు కాదండి, కాదా? మొత్తం నష్టపోయిందండి. 3 రోజుల్లోనే 4 రోజుల్లోనే కరెంట్ రప్పించారండి. ఆయన గురించి గొప్పగా, జగన్ గురించి చెడ్డగాని కాదు. మరి జగన్ అంది వాతావరణం ఎలా ఉంటుందండి ఇంకొంతమంది అడిగితే తెలుస్తుంది, నన్ను అడిగే బదులు. అది పరిస్థితి. సార్ విశాఖపట్నం పరిస్థితి గత 5 సంవత్సరాలు ఎలా ఉంది సార్? ఇప్పుడు ఏమంటున్నారంటే మేము సంక్షేమ పథకాలు ఇస్తున్నాం కదా, సంక్షేమం ఎంతకంటే బాగా ఎవరు చేశారని చెప్తున్నారు. రాష్ట్రానికి సంక్షేమ పథకాలు, ప్రజలకు సంక్షేమ పథకాలు ఒకటే కావాలా, అభివృద్ధి కూడా కావాలంట? అభివృద్ధి కావాలండి. సంక్షేమ పథకాలు ఏముందండి, ఆ రోజు 15,000 ఇస్తారు. చదువుకున్నాడు కూడా చదువు మానేసి ఆ 15,000కే ఇష్టపడతాడు. చదువుకుంటే ఆ 1,00,000 రూపాయలు సంపాదిస్తాడు.
చదువుకుంటే ₹1,00,000 సంపాదిస్తాడు. చదువుకోలేకపోతే ఆ 15 రూపాయలకే బానిస అయిపోయి ఇంట్లో పోషణ ఉండదు, ఆడు మందు తాగడానికి డబ్బులు చాలవు. ఇప్పుడు ఈ మందు మీద అభిప్రాయం ఏంటి సార్? ఇక్కడ మద్యం చాలా ఇదిగా ఉందంట కదా, ఏంటి మందు మీద అభిప్రాయం ఏంటి ఇది? మందు మీద మందు తాగినోడు తాగుతాడు, తాగనోడు మానేస్తాడు. రేట్లు పెంచారు, పిచ్చి మందు అమ్ముతున్నారు అని అంటున్నారు. అన్నీ రేట్లు పెంచారు, పిచ్చి మందు అని తాగినోడు తెలియాలండి. మందు గురించి అయితే నో కామెంట్స్, అది ఎలా చేసుకున్నా ఒకటే. మరి సరే, విశాఖపట్నం విషయానికి వస్తే ఇక్కడ గంజాయి డ్రగ్స్ అనేవి బాగా ఎక్కువైపోయినాయి సార్, యువత పాడవుతున్నారని అంటున్నారు. మీరు ఏమంటారు దానికి? 100% ఎప్పుడు గంజాయిని ఆలకించలేదు, ఎప్పుడు ఆలకించలేదు. కానీ ఈ మధ్యకాలంలో మొత్తం అంతా గంజాయి పరిస్థితి యువత చెడిపోతున్నారండి, బాగా చెడిపోతున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు, ఇదేంటి ఇలా ఉందని. అది పరిస్థితి ఉంది సార్. మరి ఇక్కడ యాక్చువల్గా స్టీల్ ప్లాంట్ ఉంది, దాన్ని ఈ ప్రభుత్వంలోనే ప్రైవేటీకరణ దిశగా అడుగులేశారు, కానీ వీళ్ళు అడ్డుకున్నట్టు కనిపించలేదు. అలానే రైల్వే జోన్ ఒకటి రాలేదు, వెనకబడిన జిల్లాలకు నిధులు. ఇక్కడ పార్లమెంట్లో భరత్ గారు రాజకీయ నాయకులకి స్వలాభం అండి, అది రాలేదంటే ప్రజలకి ఒదిగింది ఏమీ లేదు. ఎక్కడున్నా ఒకటే, ఆల్కాలు డబ్బులు సమకూరిస్తే, కొంచెం వనరులు సమకూరిస్తే కొందరు అమ్ముకుందామని చూస్తారు, కొందరు దోచుకుందామని చూస్తాడు. దానికి మనకు అనవసరం. దానికి ఇప్పుడు అన్నారు మద్యం అన్నారు, అభివృద్ధి అన్నారు, అవి ప్రజలకు కావాల్సింది. విశాఖపట్నంలో ఏమైనా కనిపించింది 5 సంవత్సరాల అభివృద్ధి అనేది? కనపడ్డదో లేదో నన్ను అడిగే బదులు మీరు చూసుకొని తెలుసుకుంటే సరిపోద్దండి. కంపెనీలు పెట్టుబడులు ఏమైనా వచ్చినాయి? ఒక 13 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామన్నారు. అది మీరు క్లినిక్ కనబడుతుంది కదా, కంపెనీలు తెచ్చారో మరి ఏడ్ చేశారండి, అవేమి తేడా మరి. సో ఇక్కడైతే ఎంపీగా ఒక పక్క భరత్ గారు పోటీ చేస్తున్నారు, ఇంకో పక్క బొత్స గారి ఫ్యామిలీ నుంచి ఝాన్సీ గారు పోటీ చేస్తున్నారు. సో ఇద్దరిలో ఎవరైతే బెటర్ క్యాండిడేట్ అనుకుంటున్నారు మీ దృష్టిలో? బెటర్ క్యాండిడేట్ కాదండి, డంకా పదం చెప్తున్నాను, భరత్ గారు వస్తారండి, దాంట్లో డౌట్ లేదు. కింద సార్ అంటే జేడీ లక్ష్మణ అక్కడ చంపేసి ఇక్కడ చంపేసి కొంపు చేస్తారు 70,000 ఓట్లు. ఇక్కడ 70,000 ఓట్లు పోయిందండి, పోయిందంతా 4,000 ఓట్లు. అలాగని తెలుగుదేశం కాదండి, ఒక చదువుకున్నాడు. ఈ ఏంటంటే టీడీపీ ఎజెండా అంతా చదువుకున్నదే ఉంటుందండి. వీళ్ళంతా బూతుల పురాణంకే సరిపోద్దండి. కొంచెం వాళ్ళు కూడా మంచి వాళ్ళకి బెటర్గా చేస్తారేమో మన నాకు తెలియదు. కానీ భర్త గారు వస్తారు, దాంట్లో డౌటే లేదండి, అడగవసరం లేదు కూడా. ఎవరినైనా చెప్పినా చెప్పకపోయినా ఆయన వస్తారు. సరే, ఇక్కడ మరి ల్యాండ్ సెటిల్మెంట్లు కానీ కబ్జాలు కానీ అట్లాంటివి ఎక్కువైనాయి అన్నారు. మనకు తెలియదు కదా, మనం పబ్లిక్, మనం అవన్నీ తెలియదు. అవి చేసిన వాళ్ళు చేసుకుంటూ పోతారు, దానివల్ల రూపాయలు రాలేదు, మనకింతకు ఆలకించడం. మన బాధ మనం చూసుకోవాలి. కానీ సార్ ఇది అయితే చెప్పండి సార్, పబ్లిక్ గురించి అన్నారు కాబట్టి రాజధాని విషయం చెప్పండి. ఒక రాజధాని బెటరా, 3 రాజధానులు బెటరా? ఇక్కడికి రాజధాని తీసుకొచ్చింది ఒకటే బెస్ట్ అండి. ఒక రాజధాని దగ్గరికి వెళ్తాం, అంత సమకూరుతాం, అంత సరిపోద్ది. 3 రాజధానులు అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళాలంటారు, అక్కడికి వెళ్ళిన తర్వాత మేము బోల్ చూస్తున్నాం కదండి, మరి బోల్ చూస్తున్నాం కదా. ఇప్పుడు 3 రాజధానుల నుండి పరమ వ్యర్థం అండి. అందులోని అమరావతి అనేది కరెక్ట్ అండి. విశాఖపట్నం రాజధాని అంటే విశాఖపట్నం ఫుల్ అభివృద్ధి చెందించిందండి. ఇంక చెందవలసింది ఏముందని మరి చెందించేస్తారు చెప్పండి. పోనీ ఆయన వచ్చినప్పుడు ఇక్కడ పెట్టేస్తాను ఎయిర్పోర్ట్ అన్నారు, భోగాపురం ఏది లేదు, పోనీ పెట్టలేదు. నాకు అనవసరం లేండి, భోగాపురం అంత ఎయిర్పోర్ట్ మనం చూడవలసిన అవసరం లేదు, చెందలేదు. కాకపోతే 3 రాజధానుల మీద ఒక రాజధాని బెస్ట్ అండి, అది అమరావతి ఉండాలండి. థ్యాంక్ యూ సార్.